వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొంచెం కొత్తగా, కొంచెం వింతగా, కొంచెం ఆలోచనాత్మకంగా అనిపించే విభిన్న తరహా స్టోరీస్తో మీ ముందుకు వచ్చింది మీ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. పల్లెకు పోదాం, ప్రకృతిని చూద్దాం. స్మార్ట్ ఫోన్తో ఉపయోగాలున్నాయి. రైమంటూ దూసుకెళ్లే నెంబర్ 1 రేసింగ్. ఆహా ఏమి రుచి అనిపించే వంటకాలు తెలంగాణ స్పెషల్. ఇలాంటి విభిన్నమైన కథనాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. మారుతున్న కాలంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. సిటీలో పెరిగే వారికి గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. అందుకే నేటి తరానికి భారతీయుల జీవన విధానం పల్లె వాతావరణంను ప్రతిబింబించేలా బెంగళూరులో రంగోలీ గార్డెన్ను ఏర్పాటు చేశారు. మన పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపేలా నాటి ఆర్థిక వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కుల వృత్తులతో పాటు నాటి జీవన పరిస్థితులను అద్దం పట్టేలా, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా శిల్ప రూపంలో ఏర్పాటు చేశారు. ఆ విశేషాలను మనము చూసొద్దాం రండి. బెంగళూరు శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్లో పల్లె వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా చూపెడుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే రీతిలో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్ నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుంది. కాలం గడిచే కొద్దీ చాలా మంది తమ మూలాలను మర్చిపోతున్నారు. గ్రామీణ వాతావరణం అంటే ఏంటో తెలియకుండానే ఈ తరం చిన్నారులు పెరుగుతున్నారు. తమ సొంతూళ్లకు దూరంగా ఎప్పుడూ బిజీగా కనిపించే సిటీల్లోనే పెరుగుతున్నారు. దీంతో గ్రామాలు అనేవి ఉన్నాయని కూడా తెలుసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ సంస్కృతిని నేటి సమాజానికి అందించాలనే ఉద్దేశంతో బెంగళూరులో గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎనర్జీ అండ్ డెవలప్మెంట్ ప్రాంగణంలో 4 ఎకరాల్లో ఈ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రంగోలీ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు, ప్రతి బొమ్మకు ఒక నేపథ్యం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం గ్రామీణ కర్ణాటక ఎలా ఉండేది, అప్పటి ప్రజలు ఎలా జీవించేవారు, కుల వృత్తులు ఎలా ఉండేవి అనేలా వాటన్నిటినీ కళ్లకు కట్టేలా రూపొందించారు. 4 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ రంగోలీ గార్డెన్లో 1000కి పైగా వివిధ రూపాలను ఏర్పాటు చేశారు. కన్నడీగుల సగటు గ్రామీణ జీవితంతో ముడిపడిన ప్రతి అంశాన్ని ఇక్కడ పొందుపరిచారు. అక్కడ ఏర్పాటు చేసిన శిల్పాల ముందు దానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. చేనేతలు, దుకాణాలు, క్షవరశాలలు, ఇస్త్రీ షాపులు వంటివి ఇక్కడ వరుసగా కనిపిస్తాయి. గొర్రెల కాపరులు, స్వర్ణకారులు, గీత కార్మికులు, వడ్రంగులు, గానుగ పట్టేవారు, ఇలా అందరి జీవన విధానము ఇక్కడ దర్శనమిస్తుంది. సంప్రదాయ కుస్తీ పోటీలు, యక్షగానాది కళల ప్రదర్శనలు, దున్నలతో నీటి మడుగుల్లో పరిగెత్తే కన్నడ సంప్రదాయ క్రీడ అయిన కంబళి పోటీలు ఇక్కడ కనబడతాయి. పొలం దున్నడం, విత్తనాలు చల్లడం, పంట నూర్పిడి తదితర పనుల గురించి ఇక్కడ కళ్ళారా చూసి తెలుసుకోవచ్చు. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంతలు, జాతరలు వంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులను ఎడ్యుకేషనల్ టూర్ పేరుతో నగరంలోని పాఠశాలల నుంచి పిల్లలను రంగోలీ గార్డెన్కు తీసుకువస్తున్నారు. దీంతో ఇక్కడ చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హార్స్ రైడింగ్, ట్రంపోలిన్, మ్యూజిక్ షో నిర్వహిస్తున్నారు. తాము మిస్ అవుతున్న గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడ చూస్తున్నామని, ఇక్కడున్న బొమ్మలు బాగున్నాయంటూ చిన్నారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యానిమల్స్ చూస్తున్నాను. ఎట్లా విలేజ్ లైఫ్ ఉంటుందని నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. నేను చాలా ఎంజాయ్ చేసిన. ట్రాంపోలిన్లోనే మోస్ట్గా విలేజ్ కల్చరు మొత్తం స్టాచ్యూస్తో బిల్డ్ చేస్తున్నారు. ఎక్సైటింగ్గా ఉండింది చాలా మందికి. ఇక్కడ నాకు నచ్చింది హార్స్ రైడ్, ట్రాంపోలిన్, విలేజ్ కల్చర్. స్టాచ్యూస్ అన్నీ నచ్చినాయి నాకు. మళ్ళీ హార్స్ రైడింగ్ నచ్చింది. ఇంకేం నచ్చాయి? ఏమేమి చూసావు ఇక్కడ? ఈడ చాలా స్టాచ్యూస్ చూసినాను. మళ్ళా హార్స్ రైడింగ్
చూసినాను. ఇంకా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్ ఎంతో ఆకట్టుకుంటోందని స్థానికులు చెబుతున్నారు. బెంగళూరులో వీకెండ్ స్పాట్స్, పార్కులు ఉన్న ఈ రంగోలీ గార్డెన్ ను చూస్తుంటే తమ గ్రామాలకు వచ్చినట్లు ఉంటోందని, పిల్లలు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని సందర్శకులు చెబుతున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఒక 1 డే కోసం పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళచ్చు అని చూస్తూ ఉంటే మామూలుగా ప్లే ఏరియాస్, ప్లే జోన్స్ ఎక్కడన్నా ఉంటున్నాయి. ఇలాంటిది చాలా రేర్గా కనిపించింది. అండ్ ఈ ప్లేస్కి వచ్చి చూస్తే ముందు అసలు పల్లెటూర్లలో నేచర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది పిల్లలకి బాగా తెలిసేలాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కుండలు చేయించడం కూడా పిల్లలతో చేయిస్తున్నారు. అది కూడా ఒకటి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ చూడు మనకి బాగా అడ్వాన్స్డ్ కల్చర్ అయిపోయి ఎక్కడ న్యాచురాలిటీని మిస్ అయిపోతున్నాము. ఈ ప్లేస్ చాలా బాగుంది. వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది, ఇల్లులు ఎలా ఉండేవి, మెయిన్గా అటు సిటీ కానీ వెహికల్స్ కానీ డస్ట్ కానీ లేని ప్యూర్ విలేజెస్ ఎలా ఉండేది, అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారు. రెండోది ఇళ్లలో ఎలాంటి ఇల్లులు ఉంటాయి. ఇప్పుడు హౌజెస్లో ఏమేమి మడ్ హౌస్ అని, స్టోన్ హౌస్ అని రకరకాల హౌజెస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. తర్వాత ఇక్కడ వాళ్ళు మట్టితోటి కుండలు చేయడము, గుర్రబళ్ళు ఎక్కడం, ఇది ఎక్కడ మనకి చాలా రెగ్యులర్గా కనిపించేది కాదు, అవి ఎక్స్పీరియన్స్ చేశారు. టోటలీ ఇది వర్త్ ఇట్ అండి. బెంగళూరు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది విజిట్ చేయడానికి మంచి ప్లేస్, పిల్లలతో ముఖ్యంగా. Nowadays village experience is very less within Bangalore, right? We can't get the people who can explain us, right, different stuffs and kids can enjoy, right? So that portion is missing absolutely. And in Rangoli Garden, kids are enjoying, they are learning a lot of stuffs, right? And they are able to see what villagers are doing, right? So this is the place, right, for every kid I should say that they should visit and they should enjoy, right? And the learning is enormous, right? There's no limits of learning here. ఇక్కడికి బెంగళూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల వారు వస్తున్నారు. విదేశీయులను సైతం రంగోలీ గార్డెన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాటి జీవన విధానాలను తెలుసుకోవడంతో పాటు పిల్లల ఆటపాటల కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మట్టితో చిన్నపాటి కుండలు వంటివి వారి దగ్గరే చేయిస్తుండడంతో చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. రంగోలీ గార్డెన్లో గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా చేసిన ఏర్పాట్లయితే ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటారని మనం ఒకసారి చూడొచ్చు. చాలా వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇది మొత్తం కూడా 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ గార్డెన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ గార్డెన్ మొత్తం కూడా గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం వాస్తవానికి దగ్గరగా ఇవన్నీ మనం చూస్తున్నవి మొత్తం బొమ్మలే అయినప్పటికీ కూడా వాస్తవంగా అక్కడ మనుషులు ఉన్నారా అన్న విధంగా కూడా ఇక్కడ చుట్టూ వాతావరణ పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. ఇదొక వీధిలాగా, ఒక గ్రామీణ ప్రాంతంలో ఇదొక వీధిలాగా ఏర్పాటు చేశారు. వీధి మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది విలేజ్లో నాటి కాలంలో అనే విషయాలను తెలిపే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు. అప్పుడు పిల్లలు ఏ విధంగా ఆడుకునే వాళ్ళు, ఎద్దుల బండ్లు ఏ విధంగా ఉండేటివి, మన భారతీయ మూలాలు ఏ విధంగా ఉండేటివి, చేతి వృత్తులు చేసుకునేవారు కానీ వివిధ మారుతున్న కాలంతో పాటు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చారనే విషయాలను మొత్తం కూడా ఇక్కడ తెలిపే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నాటి కాలంలో గ్రామీణ క్రీడలు ఏ విధంగా పిల్లలు ఆడుకునేవారు అనే సంగతులను కూడా నేటి పిల్లలకు తెలిపే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. బ్రాహ్మిన్స్ అట్లాగే ఏ విధంగా ఉండేవాళ్ళు, ఆ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఆ కాలంలో బ్రాహ్మణుల జీవితం ఏ విధంగా ఉండేవారు, వారి ఇల్లులు ఏ విధంగా ఉండేటివి అనే విషయాలను తెలపడంతో పాటు చేతి వృత్తులు చేసుకునేవారు. ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ఆయుర్వేదికంగా ఏ విధంగా వైద్యం చేసేవారు, చేతులు కానీ కాళ్ళు కానీ దెబ్బలు తగిలితే ఏ విధంగా కట్లు కట్టేవారు అనే విషయాలను కూడా పూర్తిగా కూడా తెలిపే విధంగా ఇలా ప్రతిదీ కూడా నాటి కాలం నుంచి నేటి పరిస్థితుల జీవన విధానంలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఆ నాటి జీవన విధానాలను మొత్తం కూడా నేటి పిల్లలకు తెలిపే విధంగా కూడా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇదే విధంగా మొత్తం కూడా బెంగళూరు నగరంలో ఉన్న
స్కూల్స్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషనల్ టూర్ పేరుతో కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తున్నారు. విలేజ్లో అసలు వాతావరణం ఏ విధంగా ఉంటుందని తెలుసుకునేందుకు పూర్తిగా ఆసక్తి చూపుతున్నారు. ఒక బెంగళూరు నగర ప్రజలే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఈ ప్రాంతాన్ని చూసి భారతీయ జీవన విధానం ఏ విధంగా ఉంది, సాంప్రదాయాలు సంస్కృతి వంటివి ఏ విధంగా ఉండేటివని తెలుసుకొని ఒకంత ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఫార్ములా రేసింగ్ అంటేనే దూసుకుపోయే కారు, హుషారెత్తించే హోరు, 100-150 కిలోమీటర్ల స్పీడ్తో ఫార్ములా కార్లు దూసుకుపోతూ ఉంటే చూడ్డానికి ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాంటి ఫార్ములా రేసింగ్కు చెన్నై వేదిక కానుంది. ఈ నెల చివరన దుమ్ము రేపే రేసింగ్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ రేసింగ్లో ప్రత్యేకతలేంటి, చెన్నై రోడ్లపై ఎంత వేగంతో పరిగెత్తనున్నాయి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా రేసింగ్ సర్క్యూట్ నైట్ కార్ రేస్కు గ్రేటర్ చెన్నై ముస్తాబవుతోంది. మెరీనా బీచ్ రోడ్లో ఉన్న ఐలాండ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 30, సెప్టెంబర్ 1వ తేదీల్లో రోడ్లపై కార్లు చక్కర్లు కొట్టనున్నాయి. ఐలాండ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై ఫ్లాగ్ స్టఫ్ రోడ్డు, అన్నా సాలై, స్వామి శివానంద రోడ్, నేపియర్ వంతెన మీదుగా మళ్లీ ఐలాండ్ గ్రౌండ్లో ముగుస్తుంది. 19 మలుపులు పొడవైన తార్ రోడ్డు మీదుగా కార్ రేస్ సాగనుంది. ఇక ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాత్రి సమయంలో రోడ్డు మార్గంలో జరిగే అతిపెద్ద కార్ రేసుగా గుర్తింపు పొందనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఫార్ములా కార్ రేసులో అంతర్జాతీయ, జాతీయ కార్ రేసుల్లో పాల్గొని పతకాలు సాధించిన పురుషులు, మహిళా డ్రైవర్లు పాల్గొనున్నారు. 3.5 కిలోమీటర్ల మేర చెన్నై ఫార్ములా రేసింగ్ సర్క్యూట్ తమిళనాడు క్రీడాభివృద్ధి కమిషన్తో కలిసి రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అద్భుతంగా రూపొందించింది. Chennai is known for the automobile industry, and you have lots of youngsters who are into the racing also, especially from Tamil Nadu. So as a first step, because Hyderabad lo already day race chesamo, and my idea was to showcase something that is in line with the Singapore GP, because Singapore lo kuda night time avutundi. So then I thought like Chennai is the best place to do it, and we were very much fortunate that the support from the CM and the concerned ministry and from the government has been tremendous, so that andru vachi chuselaga chestunnam. But I can tell you that oka family movie ki elli movie chuste enta untundo almost ante ade range lo untundi. క్రీడాభివృద్ధి శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ప్రొఫెసర్ అతుల్య మిశ్రా, తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ అథారిటీ CEO జె మేఘనాథ్ రెడ్డి, రేసింగ్ ప్రమోషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొని రేసింగ్ వివరాలు వివరించారు. ఆగస్టు 30, సెప్టెంబర్ 1వ తేదీన జరగనున్న ఫార్ములా కార్ రేస్ మోటార్ క్రీడల అధ్యాయాన్ని సృష్టిస్తుందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి. ఆగస్టు 22, 23 తేదీల్లో ప్రయోగాత్మక కార్ రేస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 24, 25 తేదీల్లో మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో తొలి రౌండ్ జరుగుతుందని, ఈ సీజన్ మొత్తం 8 జట్లు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. మన దేశం ఎంతో విశిష్టమైంది. ఎన్నో ప్రాంతాలు, భాషలున్నా ఆయా ప్రాంతాలకు ప్రత్యేకతలు కూడా బోలెడుంటాయి. అలాగే తెలంగాణకు కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. బతుకమ్మ లాంటి ప్రత్యేక పండుగలతో పాటు ఇక్కడి సంప్రదాయ వంటలు సైతం దేశ విదేశాల్లో ఎంతగానో పేరుగాంచాయి. ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసే పలు వంటకాలకు చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ ఎంతోమంది అభిమానులున్నారు. అలాంటి వంటకాలన్నీ ఒకే చోట లభిస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీపై ఓ లుక్కేయండి. తెలంగాణ అంటే అందరికీ గుర్తుకొచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో లభించే సంప్రదాయ వంటలు. తెలంగాణ నాన్ వెజ్ వంటలతో పాటు సర్వపిండి, సకినాలకు ఇతర రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వరల్డ్ ఫేమస్ తెలంగాణ గ్రామీణ వంటలను అందరికీ పరిచయం చేసేలా తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్లో ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసింది.
బేగంపేటలోని హోటల్ ది ప్లాజాలో ఆగస్టు 2న ప్రారంభమైన ఫుడ్ ఫెస్టివల్ 12వ తేదీ వరకు జరగనుంది. 30 రకాల నాన్ వెజ్ వంటకాలతో పాటు 15 రకాల వెజ్ వంటలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కేవలం తెలంగాణ వంటలు మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రీజనల్ ఫుడ్ను టేస్ట్ చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. 999 రూపాయలకి అన్లిమిటెడ్ తెలంగాణ ఫేమస్ ఫుడ్ను అందిస్తుండటంతో టేస్ట్ చేసేందుకు చాలా మంది భోజన ప్రియులు వస్తున్నారు. వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయని, ఇంట్లో భోజనం చేసిన ఫీలింగ్ వస్తోందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. చాలా బాగుంది. నిహారీ పాయ సూపర్ ఉంది, టేస్ట్ చేయాలి. నాటుకోడి పలావ్, అది బిర్యానీ సూపర్ ఉంది, చాలా బాగుంది. వెజ్లో కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయి. డెజర్ట్స్ అయితే ఇంకా అసలు చెప్పేదే లేదు. గులాబ్ జామ్ కానీ స్వీట్, అది సాబ్దానా ఖీర్ ఉంది, అది కూడా చాలా బాగుంది. మేము చాలా దూరం ఉంటాం ఇక్కడ నుంచి, 25 కిలోమీటర్స్. అక్కడ నుంచి జస్ట్ టేస్ట్ చేయడానికి వచ్చాం. కానీ తెలంగాణలో ట్రెడిషనల్ ఫుడ్ అంటే జొన్న రొట్టె, సర్వపిండి, అవి చాలా బాగున్నాయి. టేస్ట్ చేయండి ప్లీజ్, అందరూ రావాలి, టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చామండి, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. తెలంగాణ రుచులన్నింటినీ చాలా బాగా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే మేము టేస్ట్ కూడా చేసామండి. అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ వెజ్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈవెన్ ద డెజర్ట్స్ ఆల్సో దే మేడ్ లైక్ తెలంగాణ టేస్ట్ ఓన్లీ. సో ఆల్ ది థింగ్స్ అన్ని ఫుడ్ని మేము ఎంజాయ్ చేసామండి. ఇక్కడ జొన్న రొట్టి, తలకాయ కూర తిన్నామండి, బాగుందండి. అది మాకు బాగా నచ్చిన వంటకం ఏంటంటే పాలకూర పప్పు, అన్నం, కాకరకాయ వేపుడు బాగా నచ్చింది. రోటి పచ్చళ్ళు అవి కూడా చాలా బాగా నచ్చాయి. పచ్చి పులుసు అన్నం కూడా బాగా నచ్చిందండి. తెలంగాణ స్పైసీ ఫుడ్ను టేస్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన వారంతా ఫిదా అవుతున్నారు. సంప్రదాయ తెలంగాణ ఫుడ్ను తినడం ఆనందంగా ఉందని, ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా నిర్వహించాలని కోరుతున్నారు. స్మార్ట్ ఫోన్ కాలం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అవసరంగా మారిపోయింది. పిల్లలైతే ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. వీటి వల్ల వారు ఆడుకోవడం కూడా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. కానీ ఓ బాలుడు మాత్రం ఫోన్ చూస్తూ అద్భుతం చేశాడు. ఎంతో కష్టమైన స్కేటింగ్ని యూట్యూబ్లో చూస్తూ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ బాలుడు స్కేటింగ్ షూతో రోడ్లపై దూసుకుపోతున్నాడు. డిజిటల్ కాలం నడుస్తోంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. స్కూల్ పిల్లలు సైతం ఇంట్లో తల్లిదండ్రుల వద్ద ఉన్న ఫోన్ తీసుకుని యూజ్ చేస్తుంటారు. కొందరు పిల్లలు గేమ్స్, సినిమాలంటూ టైం వేస్ట్ చేసుకుంటే, ఇంకొందరు మాత్రం అవసరమైన కంటెంట్ను చూస్తూ ప్రతిభను పెంచుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఓ బాలుడు యూట్యూబ్ ద్వారా టాలెంట్కు పదును పెట్టాడు. ఎవరి సాయం లేకుండానే స్కేటింగ్లో మెలకువలు నేర్చుకుని రోడ్లపై రయ్యమంటూ దూసుకెళ్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఈ బాలుడి పేరు ధారావత్ అఖిల్. 9వ తరగతి చదువుతున్నాడు. ఇతడి తండ్రి భీమా రైతు. వ్యవసాయ పనులు చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పేద కుటుంబం అయినా కూడా పిల్లలను బాగా చదివించాలనే తపనతో ఉన్నాడు భీమా. ఇందులో భాగంగానే కుమారుడు ధారావత్ అఖిల్ను మంచి స్కూల్లో చేర్పించాడు. అయితే కరోనా సమయంలో అఖిల్ ఇంట్లోనే ఉండడంతో ఫోన్లో యూట్యూబ్ చూసేవాడు. చాలామంది పిల్లల్లా కాకుండా యూట్యూబ్లో తనకు ఇష్టమైన స్కేటింగ్ను చూసేవాడు. అందులోనే రాణించాలని అనుకున్నాడు. దాంతో స్కేటింగ్ షూ కొనివ్వాలని తండ్రిని కోరేవాడు. మొదట వద్దని వారించిన తండ్రి చివరకు స్కేటింగ్ షూ తెచ్చిచ్చాడు. యూట్యూబ్నే చూసి మెలకువలు నేర్చుకుని స్కేటింగ్ నేర్చుకున్నాడు అఖిల్. రోజు స్థానికంగా ఉన్న రోడ్లపై స్కేటింగ్ చేస్తున్నాడు. తాను స్కేటింగ్ గేమింగ్లో పాల్గొనాలని అనుకుంటున్నట్లు అఖిల్ చెబుతున్నాడు. పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నాడు. స్కేటింగ్ అంటేనే రిస్క్, ట్రైనర్ లేకపోతే అస్సలు నేర్చుకోలేమని అంటుంటారు. అలాంటిది ఈ బాలుడు ఎవరి సాయం లేకుండానే నేర్చుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని ధారావత్ అఖిల్ మరోసారి నిరూపించాడు. నా పేరు అఖిల్.
నేను కరోనా కష్టకాలాలలో నేర్చుకున్నా. నాకు స్కేటింగ్ యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ స్కేటింగ్ ప్రాక్టీస్ అని అప్పుడు కొడితే నేర్చుకునేది. అప్పుడు 2 months మా డాడీని అడిగితే కొనియలేదు. తర్వాత వరంగల్ పోయినప్పుడు తీసుకొచ్చింది డాడీ. అట్లా నేను నేర్చుకున్నా, కొంచెం పర్ఫెక్ట్ అయినా. ఇప్పుడు మాది నిరుపేద కుటుంబం. మా డాడీ ట్రాక్టర్ తోలుతూ మాకు ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. నేను స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ నన్ను ఎవరైనా ఆడిపిస్తే నేను ఆడడానికి సిద్ధం. మన ఇండియా పేరు నిలబెట్టాలని నా గోల్. మా అబ్బాయి స్కేటింగ్ ఆన్లైన్లో కరోనా టైంలో ఆడుతూ డాడీ చదువుకుంటూ నాకు స్కేటింగ్ కావాలని ఆయనకు ఒక గోలు. నేను ఈ స్కేటింగ్ ఆడి చూపిస్తాను, నేను స్కేటింగ్ ఆడతా డాడీ అంటే, స్కేటింగ్ వద్దు డాడీ, మనకు అది మంచిది కాదు, అది బ్యాలెన్స్ ఆగదు, అది ముందుకు దానికి బ్రేకులు ఉండవు, ఏముండే అంటారు, మనకు నడవదు డాడీ అంటే, లేదు డాడీ నేను ఆడతా, ఇటు చదువుకుంటూ ఆన్లైన్ క్లాసు వింటూ అట్నే ఒక 2 సంవత్సరాలు అవుతుంది నేను నేర్చుకొని. మా గల్లీలలో చక్రాలు కొడుతూ నేర్చుకుంటూ ఒక 6 నెలలు సంవత్సరం నేర్చుకున్నాడు. ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూ సెంటర్లలో స్కేటింగ్లో ఆడుతూ ఇప్పటివరకు జరిగిన మీ అబ్బాయా చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా మంచిగా చూస్తున్నాడు, అందరితో అసలు ఇంత బ్యాలెన్స్ అవుట్ చేయడం గ్రేటు అన్నారు. ఎందుకంటే మా చాలా నిరుపేద కుటుంబం, చాలా పేదవాళ్ళం. మేము రైతు పని చేసుకుంటూ ఇటు ఏమన్నా సాగు పొలాలు ఇట్లా మేము మునాబాకు చేసుకుంటూ నడిపిస్తున్నాను. నా చాలా నిరుపేద కుటుంబం, వాళ్ళు ఉన్నత చదువులు చదివించుకుంటూ మా దగ్గర నేషనల్ ఆట ఆడడానికి, జిల్లా స్థాయిలో నేషనల్లో పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే మాకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఎవరైనా ఆర్థికంగా ఎవరైనా ముందుకొచ్చి దాతలు సాయం చేస్తే మేము జిల్లా స్థాయిలో, తెలంగాణ రాష్ట్రం స్థాయిలో పంపిస్తానికి నేను రెడీగా ఉన్నాను. జన్నత్. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.